అయితే ఈరోజు సంజీవని తీసుకొస్తున్నాం. యోగా మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష 6 గంటలకు ఎవరు యోగా చేస్తారంటే కాదు ప్రధానమంత్రి గారు వస్తామంటే చేస్తామని ఆఫర్ చేసి విశాఖపట్నంలో అధ్యక్ష నేను కూడా ఊహించలేదు. ఒక బ్రహ్మాండమైన ఈవెంట్ ప్రపంచం మొత్తం గుర్తించే విధంగా అవార్డ్స్ గిన్నీస్ రికార్డ్స్ వచ్చే విధంగా మన యోగా డే జరపగలిగాం. నేను ఒకటే చెప్తున్నా, టెక్నాలజీ ఎంతున్నా లేకపోతే నాలెడ్జ్ ఎంతున్నా లేటెస్ట్ ఫార్మాస్యూటికల్స్ మనం వాడినా అల్టిమేట్గా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మన వారసత్వ సంపద యోగా, దీన్ని కూడా మనం అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హెల్త్లో యోగా, నేచురోపతి, అదే మరి మెడిటేషన్, ఇవన్నీ కూడా అనుసంధానం చేసి ప్రివెంటివ్, అదే మరిగా క్యూరేటివ్, అదే మరి ప్రిడిక్టివ్, ఇలాంటివన్నిటితో ముందుకు పోతాం. నిన్న కూడా మనం పాపులేషన్ పాలసీ గురించి మాట్లాడాం. సిజేరియన్ ఆపరేషన్ తగ్గించాలి. ఈ విధంగా మనం ఒక్కొక్క విషయాన్ని ఏ విధంగా చేయాలో మనం చేసే పరిస్థితిలో ఉండాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఇంకో పక్క ZBNF కూడా వెళ్తున్నాం. టెక్నాలజీ కూడా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. టెక్నాలజీతో నాకు అనుభవం ఉంది, చూశాను. కానీ టెక్నాలజీని వాడుకుంటే ఆయుధంగా పనిచేస్తుంది. టెక్నాలజీకి బానిస అయితే మాత్రం మన జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే ఈరోజు సోషల్ మీడియా మాట్లాడుతున్నాం. ఈ టెక్నాలజీని కూడా వాడుకోవాలి. అదే సమయంలో అడిక్ట్ అయితే మాత్రం చాలా ప్రమాదం ఉంటుంది. ఈరోజు నేను చాలాసార్లు మీరు చూస్తే వేరియస్ యాంగిల్స్లో మనం పోరాడే పరిస్థితికి వస్తున్నాం. ఇప్పుడు ఒకప్పుడు నేను సెల్ ఫోన్ అంటే ఇప్పుడే కేశవ్ గారు అన్నారు, మాకెందుకు సెల్ ఫోన్, మాకు పంప్ సెట్ కావాలన్నారు. నేను ఆ రోజు అన్నాను, సెల్ ఫోను కావాలి, పంప్ సెట్ కావాలి, రెండూ ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని నేను చెప్పాను. ఈరోజు ఆ యాంగిల్ నుంచి మనం ముందుకు పోయి ఇంకొక యాంగిల్కి వచ్చాం. ఈరోజు అధ్యక్ష వైట్ కాలర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి, డిజిటల్ అరెస్టులు అవుతున్నాయి. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ సైకోస్ అంతా కూడా సోషల్ మీడియాలో వచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇటీవల 5 సంవత్సరాల్లో జరిగినటువంటి సమస్యలని మనం చూస్తే గంజాయి, అదే సమయంలో ఎక్కడికక్కడ డ్రగ్స్, దీనికి బానిసలైపోయి చాలా సమస్యలు చేసే పరిస్థితి వచ్చారు. నేను ఇప్పుడు మళ్ళీ ఒక మాట గట్టిగా చెప్తాను అధ్యక్ష, ఎవడైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు కావాలని మనస్సాక్షిగా కోరుకుంటున్నా. ఆడబిడ్డలకు పూర్తిగా రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత మన పైనుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోమని కోరుకుంటున్నా. ఇటీవల దేశ నేను చాలా సమస్యలు చూశాను. ఇదే హౌస్లో ఒకప్పుడు నేను నక్సలిజం గురించి మాట్లాడాను. ఆ రోజు కూడా చెప్పాను, ఈ సిద్ధాంతం శాశ్వతం కాదు, ఇది ఆచరణీయం కాదని చెప్పాను. సరే, నన్ను చాలామంది వ్యతిరేకించారు. కడాన నా మీదనే దాడి చేసే పరిస్థితి కూడా నేను భయపడలేదు. కానీ ఈరోజు 30 సంవత్సరాల తర్వాత చూస్తే ఏదైతే నక్సలిజం ఉందో అది కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క ఫ్యాక్షనిజం నేను ఆ రోజు చూశాను. ఫ్యాక్షనిజం అధ్యక్ష రాయలసీమ కుటుంబాలు నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, సినిమా వాళ్ళందరూ కూడా సినిమాలన్నీ కూడా రాయలసీమ ఫ్యాక్షనిజం పైన సినిమాలు తీసే పరిస్థితికి వచ్చారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అందరూ తీశారు. అలాంటి దానికి నేను ఒకటే ఆలోచించాను, 95-2004 ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాక్షనిజం ఉండకూడదని డిసైడ్ చేసుకొని ముందు మా వాళ్ళకి చెప్పి ఫ్యాక్షనిజాన్ని పూర్తిగా రూపుమాపింది ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తాను. కమ్యూనల్ వైలెన్స్ దాన్ని కూడా రూపుమాపగలిగాం. అయితే అధ్యక్ష రౌడీలు కూడా నేను ఒకసారి పెట్టాను. ప్రజలకు ఇబ్బంది కలిగించే రౌడీలే ఈ రాష్ట్రంలో ఉండకూడదని వాళ్ళని రాష్ట్ర బహిష్కరణ కూడా చేశాం. అలాంటి కఠినమైన చట్టాల ద్వారా, చర్యల ద్వారా మనం ముందుకు పోయాం. దానివల్లనే ప్రగతిని సాధించగలిగాం. ఈరోజు కొత్తది ఒకటి వచ్చింది, ఇదేంటో నాకు అర్థం కాలేగా రప్ప అధ్యక్ష. చూస్తే నాకు ఎంత బాధ కలుగుతుందంటే
ఒక రాజకీయ నాయకుడు ఎక్కడికన్నా పోతే నిన్న వరుసగా ఇదే పని రప్ప నడుమ జగన్ ప్రొద్దుటూరు పర్యటన పోయింది పెళ్లికి తప్పలేదు. అచ్చినాడు గారు చావుకైనా పెళ్లికైనా ఒకటే మంత్రం. వెళ్ళాడు. వెళితే ఏంటి అధ్యక్ష ఇది? ఈయనకి సెక్యూరిటీ ఇవ్వలేదంట. సెక్యూరిటీ పోయిన ఏఎస్ఐ పరిస్థితి ఆ రప్ప తిక్కొని ఈయన స్ట్రెచ్చర్ పైన తీసుకొచ్చారు. ఇమాజిన్ అంటే ఇక్కడ అధ్యక్ష నాకు కనిపించేది ఏంటంటే